అందరికీ శుభోదయం. గుడ్ మార్నింగ్. తెలుగులో వీడియో అప్లోడ్ చేస్తున్నానండి. నా పేరు సాయి ప్రసాద్ అలియాస్ సాయి ప్రకాష్. నా ఛానల్ పేరు హైదరాబాద్ బ్లూస్ ఆన్ క్రికెట్ అనాలిసిస్. విమెన్స్ వరల్డ్ కప్ భారతదేశంలో అవుతోంది. ఇవాళ మరి ఒక స్ట్రాంగ్ అపోనెంట్ తోటి ఇండియన్ ఉమెన్ తలబడుతున్నారు. విశాఖపట్నం వేదికగా ఆల్రెడీ సౌత్ ఆఫ్రికా చేతిలో మనము ఓడిపోయాము. 85 రన్లుకి 5 వికెట్లు సాధించినప్పటికీ మరి మిగిలిన మ్యాచ్ వాళ్ళు ప్లాన్డ్గా ఆడి మ్యాచ్ని వాళ్ళ వైపు తిప్పుకొని గెలుపు సాధించారు. చక్కటి కెప్టెన్సీ, చక్కటి డిసిప్లిన్, మంచి బ్యాటింగ్ తోటి వాళ్ళు మ్యాచ్ని వాళ్ళ వైపు తిప్పుకున్నారు. అయితే మన వైపు నుంచి చూసినట్టయితే మరి టీంలో మార్పులు ఏమైనా ఉంటాయా? మీడియం ఫాస్ట్ బౌలర్స్ని రీప్లేస్ చేస్తారా? మరి కొత్త స్పిన్నర్స్ ఏమైనా పట్టుకొస్తారా? ఆప్షన్స్ ఏమిటి? ఇవి కూడా ప్లానింగ్ జరుగుతూ ఉంటుంది. క్యాప్టెన్సీలో మార్పులు ఏమైనా చేయబోతున్నారా అన్నట్టు కూడా ఒక ప్లానింగ్ అవసరం అవుతుంది. చాలామంది వ్యూయర్సు క్యాప్టెన్సీ సరిగ్గా లేదు అన్నట్టుగా కూడా మాట్లాడారు. ఏదేమైనా కానీ భారతదేశంతో కంపేర్ చేసినట్టయితే నేను ముందే చెప్పాను, సౌత్ ఆఫ్రికా, ఇంగ్లాండ్, ఆస్ట్రేలియా ఈ టీమ్స్, న్యూజిలాండ్ ఇవన్నీ ఫిజికల్గా ఫిట్గా ఉంటాయండి. ప్రాక్టీస్ బాగా చేస్తారు. మెన్స్ టీంకి ధీటుగా వాళ్ళు కూడా మరి తయారవుతారు. ఏ విధంగా కూడా వాళ్ళు తక్కువ కాదు. ఆ అభిప్రాయాన్ని నేను వ్యక్తపరిచాను పోయిన వీడియోలో. అయితే ఇవాళ మాత్రము 13వ మ్యాచ్ టోర్నమెంట్లో 31 మ్యాచ్ల్లో 13వ మ్యాచ్ సేమ్ వేదిక. నెక్స్ట్ మ్యాచ్ పాయింట్ ఆఫ్ వ్యూ మనం మాట్లాడక్కర్లేదు. నెక్స్ట్ మ్యాచ్ ఇండోర్లో ఉంది కాబట్టి అదొక బ్యాటింగ్ ప్యారడైజ్. కానీ విశాఖపట్నం వేదికగా జరిగే మ్యాచ్ లోపల అవకాశాలు ఎవరికి ఎక్కువ ఉన్నాయి, ఇండియన్ ఉమెన్కా లేకపోతే ఆస్ట్రేలియన్ ఉమెన్కా అంటే రికార్డ్స్ చెప్తాయండి. మనం మాట్లాడక్కర్లేదు. రికార్డ్ షోస్ డెఫినెట్లీ ఆస్ట్రేలియా డామినేటింగ్ పొజిషన్లో ఉంది, డిఫెండింగ్ ఛాంపియన్స్ వాళ్ళు. ఏది ఏమైనప్పటికీ కూడా రికార్డ్స్ పాయింట్ ఆఫ్ వ్యూ ఆలోచించినట్టయితే మనము మొత్తము 59 సార్లు తలబడితే మరి ఆస్ట్రేలియా 48 సార్లు గెలిచారు అంటే రికార్డ్ షోస్ అండి. మనం కేవలం 11 సార్లు మాత్రమే వాళ్ళని ఓడించాము. రిజల్ట్ లేని మ్యాచ్లు అంటూ ఏమీ లేవు. ఏది ఏమైనప్పటికీ కూడా పోయినసారి కూడా వాళ్ళు గెలిచారు కాబట్టి డిఫెండింగ్ ఛాంపియన్స్ అని మనం వాళ్ళు సంబోధిస్తున్నాము. టీంలో మార్పులు చేర్పులు ఉంటాయా అంటే ఫస్ట్ ఆప్షను ఏం మార్పులు ఉండకపోవచ్చు. రిజల్ట్ మీద మరి ప్రభావం పడనప్పుడు మార్పులు చేస్తారా అంటే వాళ్ళ ఇంపాక్ట్ ఎంత ఉంది ఆస్ట్రేలియా ఉమెన్స్ మీద, మన బౌలర్స్ యొక్క ఇంపాక్ట్ ఎంత ఉంది అంటే ఇంతవరకు కనపడలేదని చెప్పాలి. సౌత్ ఆఫ్రికాతో ఆడిన విధానం చూసినట్టయితే మరి చక్కగా మరి వాడు 5 వికెట్లు తీసినప్పటికీ మిగిలిన మ్యాచ్ ఎందుకు మనం ఓడిపోయాము అనే అనాలిసిస్ వాళ్ళు చేస్తుంటారు ఈ పాటికి. ఏది ఏమైనప్పటికీ కూడా అవకాశాలు మాత్రము ఆస్ట్రేలియాకి మరి ఉన్నాయి అని చెప్పక ఆస్ట్రేలియా విమెన్స్ టీంకి ఉన్నాయి అని చెప్పక తప్పదు. చక్కటి వెన్యూ, ఇటు స్పిన్నర్స్కి ఇటు ఫాస్ట్ బౌలర్స్ కూడా మంచిగా మనకి పనికొస్తుంది. అయితే ప్రిడిక్షన్ షోస్ ఎవరైతే ముందు ఫీల్డింగ్ తీసుకుంటారో వాళ్ళ వైపు గెలుపు ఉంటుంది అనే ప్రిడిక్షన్ మాత్రం నేను చేయదలుచుకున్నాను. అయితే ఇండియన్ టీము పోయినసారి మరి ముందు బ్యాటింగ్ ఆడి 252 రన్లు కొట్టినప్పటికీ కూడా బౌలింగ్ లోపల 5 వికెట్లు తీసినప్పటికి కూడా సౌత్ ఆఫ్రికన్ వాళ్ళు మన మ్యాచ్ని వాళ్ళ వైపు తిప్పుకున్నారు. మరి ఈ మ్యాచ్ మనం కనుక ముందు బ్యాటింగ్ ఆడితే ఎన్ని రన్లు కొట్టాలి? ఎందుకంటే ఆస్ట్రేలియా సౌత్ ఆఫ్రికా కంపారిజన్ అయితే ఆస్ట్రేలియా సౌత్ ఆఫ్రికా మీద బెటర్ టీము, మనం ఇంకా బెటర్గా పర్ఫామ్ చేయాల్సి ఉంటుంది. పొరపాట్లు ఎక్కడ చేశాము ఏమిటి అన్నట్టుగా కూడా ఒకటి ఎనాలిసిస్ చేసుకోవాల్సి వస్తుంది. క్యాప్టెన్సీ లోపల ఎక్కడ పొరపాటు చేశామా, బౌలింగ్ మార్పుల్లో ఏమైనా పొరపాటు చేశామా, ఫీల్డ్ ప్లేస్మెంట్స్ లోపల ఎక్కడ పొరపాటు చేశామా, ఇవి కూడా మనం ఒకసారి అనలైజ్ చేసుకోవాలండి. నా మటుకు నేను యాజ్ ఎ అనలిస్ట్ ఇవాళ ఆస్ట్రేలియా
టీం వైపే మొగ్గు చూపుతున్నాను. విజయం వాళ్ళని వరిస్తుందని. అయితే ఇండియా మాత్రం ముందు ఫీల్డింగ్ తీసుకుంటే మంచిది అన్నట్టుగా నేను భావిస్తున్నాను. అయితే చేస్తే సత్తా ఉందా? వాళ్ళ బౌలర్స్ని మనం ఎదుర్కొనే సత్తా ఉందా? మరి మొదటి వికెట్ పార్ట్నర్షిప్ ఎంత ఉండాలి? ఎక్కడ మొదటి వికెట్ పడితే మనం ప్రెషర్ లేకుండా ఆడతాము. ఒకసారి ఓపెనర్స్ కనుక తొందరగా అవుట్ అయిపోతే ఆ ప్రెషరు మరి 1 డౌన్ మీద, 2 డౌన్ మీద, 3 డౌన్ మీద పడుతుంది కాబట్టి ఓపెనర్స్ కంఫర్టబుల్గా కనుక ఒక 10 నుంచి ఒక 15 ఓవర్లు కంఫర్టబుల్గా ఆడగలిగితే ఆ ప్రెషర్ అనేది ఉండదు. ముందు బ్యాటింగ్ అనుకుని ఈ విధంగా ఆడగలిగితే చక్కటి రన్స్ మనం సాధించవచ్చు. 252 పోయినసారి మనం కొట్టాం కాబట్టి ఈసారి 275 తక్కువ కాకుండా కొట్టినట్టయితే ఒకవేళ ఎర్లీ వికెట్ కనుక సాధించినట్టయితే తప్పకుండా ఈ మ్యాచ్ గెలవచ్చు. గెలవలేమని నేను చెప్పడం లేదు, కానీ బుక్స్ మీద రికార్డ్స్ మాత్రం వాళ్ళ వైపు చూపిస్తున్నాయి కాబట్టి తప్పకుండా వాళ్ళ కాన్ఫిడెన్స్ లెవెల్ ఎక్కువగా ఉంటుంది. వాళ్ళు మరింత ధీటుగా ప్లానింగ్ చేసుకుని ఇండియన్ ఉమెన్ బ్యాటర్స్ బౌలింగ్ పాయింట్ ఆఫ్ వ్యూ కూడా వాళ్ళు ప్లాన్ చేసుకుని ఉంటారు కాబట్టి ఈ మ్యాచ్ వాళ్ళు ధీటుగా సమాధానం చెప్తారు. వాళ్ళు టాస్ గెలిస్తే మాత్రము ముందు బౌలింగే ఎంచుకుంటారు. అది మాత్రం నేను చెప్పదలుచుకున్నాను. వాళ్ళు కనుక ముందు బౌలింగ్ ఎంచుకుని మనని కట్టడి చేయగలిగితే 150 రన్లు 200 రన్ల లోపల మ్యాచ్ మాత్రం వాళ్ళ వైపు తిప్పుకుంటారండి. నిలకడగా ఆడతారు, ప్లానింగ్గా ఆడతారు, ఫీల్డింగ్ చాలా బాగా చేస్తారు. ఆస్ట్రేలియన్ టీం విషయంలో మాత్రము రికార్డ్స్ చెప్తున్నాయి కాబట్టి ఈ మ్యాచ్ మాత్రము మనం జాగ్రత్తగా ఆడవలసి ఉంటుంది. ఇది మాత్రం చెప్పదలుచుకున్నాను. 13వ మ్యాచ్ 31 మ్యాచ్ల లోపల మరి టీం ఎలా ఉండబోతోంది అని అడిగినట్టయితే నా టీం నేను చదువుతున్నాను. ఉన్న స్క్వాడ్ నుంచి ప్రొనౌన్సియేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ కొంచెము అలవాటు లేదు కాబట్టి కొంచెం తప్పులుంటే క్షమించండి. ప్రతిక రావల్, స్మృతి మందాన, హర్మన్ప్రీత్ సింగ్ ద కెప్టెన్, హరీన్ డ్యూయల్, జమయ్య రాడ్రిక్స్, రీచా ఘోష్, దీప్తి శర్మ, అమన్జోత్ కౌర్, స్నేహ రాణా, క్రాంతి గౌడ్, శ్రీచరణి. అంటే ఇప్పుడు మార్పులు నాకేమీ కనపడటం లేదు. పోయిన 11 ప్లేయర్ కూడా నేను చదివానండి. మార్పులు కనపడట్లేదు. అయితే ఒక బౌలర్ని ఎవరన్నా పట్టుకొస్తారా అన్నట్టుగా నేను ఆలోచిస్తున్నాను. అయితే రేణుకా సింగ్ని ఏమన్నా వాళ్ళు ట్రై చేస్తారా అన్నట్టుగా నేను భావిస్తున్నాను. ఈ ఫాస్ట్ బౌలర్స్లో ఏమైనా మార్పు చేస్తారా? ఆస్ట్రేలియా మీద ఎవరికి ఎక్స్పీరియన్స్ ఉందో వాళ్ళని మాత్రం వాళ్ళు తీసుకుని వాళ్ళకి అవకాశం ఇస్తారనుకుంటున్నాను. ఏది ఏమైనా మార్పులు లేనప్పటికీ సేమ్ టీం ఆడినప్పటికీ మ్యాచ్ యొక్క రిజల్ట్ మీద పెద్ద ప్రభావం ఉండబోతుందని అనుకోవటం లేదు. రికార్డ్స్ మరి ఆ విధంగా చూపిస్తున్నాయి. అలా అని చెప్పి మనము నిరుత్సాహపడక్కర్లేదు. మనకు ఫ్రెష్ ప్లానింగు, మంచి గ్రౌండు, మంచి కాంబినేషను, కూల్ మైండ్తో కనుక ప్లాన్ చేసుకున్నట్టయితే ముందు ఫీల్డింగ్ తీసుకుని వాళ్ళని మంచి తక్కువ స్కోర్తో కనుక మనం కట్టడి చేయగలిగితే చేసినప్పుడు తొందరపడకుండా ఒక ప్లాన్ ప్రకారము 50 ఓవర్స్ మ్యాచ్ కాబట్టి ప్లానింగ్ చేసుకోవచ్చు. పార్ట్నర్షిప్స్ చక్కగా ఆడి వాళ్ళని కట్టడి చేయవచ్చు. కానీ ఏది ఏమైనప్పటికీ కూడా ఇటు ఫాస్ట్ బౌలింగ్లో కానీ, ఇటు స్పిన్ బౌలింగ్లో కానీ, ఇటు ఫీల్డింగ్లో కానీ డెఫినెట్గా ఆస్ట్రేలియా ఒక మంచి టీము అని చెప్పక తప్పదు.
రికార్డ్స్ నేను చెప్పాను ఆల్రెడీ. ఇప్పుడు ఓన్లీ 11 సార్లు మాత్రమే మనం గెలిచాము. నో రిజల్ట్ అనేది ఎక్కడ కనపడలేదు మనకి. కానీ ముందు ఫీల్డింగ్ ఆడిన టీం మాత్రము గెలిచే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. అయితే మన బ్యాటింగ్ స్ట్రెంగ్త్స్ని మనం దృష్టిలో పెట్టుకుని ముందు ఫీల్డింగ్ ఎంచుకోవాలి. లేదు వాళ్ళకి టాస్ గెలిచి కనుక మన్ని బ్యాటింగ్ దింపితే మాత్రము నేను చెప్పిన విధంగా 252 రన్లు సరిపోవు, ఎక్కువ కొట్టాల్సి వస్తుంది. ఇది మాత్రం నేను చెప్పదలుచుకున్నాను. దయచేసి నాకు మెయిల్ ఇవ్వండి, నా వీడియో వినండి, సబ్స్క్రైబ్ చేయండి. goodluckprasad@gmail.com నా మెయిల్ ఐడి. నా ఛానల్ పేరు హైదరాబాద్ బ్లూస్ ఆన్ క్రికెట్ అనాలిసిస్. మళ్ళీ మీ ముందుకు వస్తాను. నమస్కారం.